హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇది ముందు వ్లాగ్ కంటిన్యూషన్, శుక్రవారం వ్లాగ్ కంటిన్యూషన్. వారాహి అమ్మవారి పూజ చేసుకోవడం కోసం కానీ ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసి పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఒక చోట పెట్టుకున్నానండి. ఏది కూడా మర్చిపోతానేమో అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా తీసుకుని వచ్చి దగ్గర పెట్టుకున్నాను అనమాట, అన్నీ కూడా కావాల్సినవి. అదేవిధంగా లలితాదేవికి కూడా దీపం పెట్టేశాను. మణిద్వీపవర్ణన పూజలోని అమ్మవారికి మార్నింగ్ పూజ చేశాను కదండి. మణిద్వీపేశ్వరి దేవికి పూజ కార్యక్రమం కూడా చేసేసుకున్నాను. సాయంత్రం దీపం కూడా పెట్టేశాను అనమాట అమ్మవారికి. తర్వాత ఇదిగోనండి వారాహి అమ్మవారి పేటకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు అయితే వేసుకొని, ముందుగా విఘ్నేశ్వరుని అయితే పసుపు గణపతిని చేసి పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి చూడండి చక్కగా పువ్వుల మాల అన్నీ అలంకరించి పెట్టుకున్నాను. అన్నీ కూడా తెచ్చుకున్నాను. అన్నీ కూడా క్యారెట్, బీట్రూట్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. దానిమ్మ గింజలు అన్నీ ఒలిచి పెట్టుకొని పానకం, వడపప్పు, బెల్లం, అలాగే అరటిపండ్లు, ఎర్రదుంపలు రెడీ చేసి పెట్టుకున్నానండి. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. నేను మీకు ఇక్కడ ఎలా చేసుకున్నాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను, కానీ ఏది చేశాను అన్నది మాత్రం చెప్పలేదండి. అష్టోత్తరం చదువుకొని జస్ట్ కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి అమ్మవారి దగ్గర. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అమ్మవారిని చూసే కొద్దీ చూడాలి అని అనిపిస్తూనే ఉన్నదనమాట. నా పూజ నాకే చాలా ముద్దుగా అనిపించారు అమ్మవారు అయితేను. చూడండి, మీకు కూడా ఎన్ని రకాలుగానో ఫోటోలు తీసుకుని చాలా ఇష్టపడిపోయాను అనమాట అండి. పూజకైతే మాత్రం, అమ్మవారి పూజకైతే మాత్రం చాలా నచ్చిందనమాట నాకు అమ్మవారి ఫోటో, అది కూడా అంతా కూడాని. తర్వాత మా ఎదురింటి రాధా గారిని పిలిచి తాంబూలం అయితే ఇచ్చాను అనమాట. ఒక్కళ్ళకైనా సరే కనీసం తాంబూలం ఇవ్వాలంటండి. ఆవిడికి కూడా ఇచ్చి చక్కగా ఆవిడనే వారాహిదేవి అనుకొని ఆవిడికి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాను. మా వారి దగ్గర కూడా పూజ పూర్తి అవ్వగానే ఆయన కాళ్ళకి దండం పెట్టి అక్షింతలు అయితే వేయించుకున్నానండి. తర్వాత టిఫిన్కి వచ్చేసి వేరుశనగపప్పు చట్నీ, పల్లి చట్నీ, అదేవిధంగా ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను కదండి. ఇడ్లీ పెట్టేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఆ రోజు నైట్ అయితే 10 o'clock అయిందండి. మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికిను ఆ రోజు పడుకుని కట్ చేస్తే ఇది నిన్నటి వ్లాగ్ అండి, సాటర్డేది. జగన్నాథ స్వామి దర్శనానికి అయితే వెళ్ళానండి. ఈరోజు కూడా 200 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాను. ఇదిగోండి స్వామివారిని శేషపాన్ మీద పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరికీ కూడా తీర్థం ఇచ్చి షట్టకోపం అయితే పెడతారు. ఇదిగోనండి స్వామివారి ఈరోజు కృష్ణావతారంలో దర్శనం ఇచ్చారనమాట. అది నిన్నటి బ్లాగ్ కదండి, అందుకని నిన్న స్వామివారు అందరికీ కూడా కృష్ణావతారంలో దర్శనం ఇచ్చారు. చూడండి, చేతిలో వెన్నపూలతో పట్టుకున్నట్లుగా స్వామివారిని అయితే అలంకరించారు. తల మీద నెమలి పింఛాలు కూడా పెట్టారు, చూసారా, కృష్ణావతారంలో. ఈరోజు కూడా స్వామివారి చుట్టూ ప్రదక్షిణ అయితే చేశానండి. చాలా హ్యాపీగా అయింది. కంప్లీట్గా 8 రోజులు కూడా స్వామివారి అవతారాలన్నీ దర్శనం చేసుకుని మధ్యలో ఒక్కరోజు మాత్రం మిస్ అయ్యాను అనమాట. వామనావతారం ఒక్కటే మిస్ అయ్యాను. స్వామివారిని అయితే మాత్రం చాలా బాగా దర్శనం చేసుకున్నానండి ఈ సంవత్సరం అయితే మాత్రం. ప్రతి ఒక్క అవతారం రథయాత్ర దగ్గర నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నాను అనమాట. ఇవన్నీ తర్వాత అది కూడా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసానండి. రేపు తొలేకాదశి, అదే ఈరోజు తొలేకాదశి కదండి, అందుకోసమని అన్నీ కూడా దేవుడి దగ్గర క్లీన్ చేసుకుందాం కదా అని చెప్పి మొత్తం అన్నీ కూడా తీసేసానండి. తీసేసి ఆ పటాలన్నీ కూడా తుడిచేసాను. బొట్లు అవి ఉంటాయి కదండి ఫోటోలకి, ఆ పటాలన్నీ కూడా చక్కగా తుడిచేసి తడిబట్ట పెట్టి చక్కగా దేవుడి మూలంతా కూడా తడిబట్ట పెట్టి శుభ్రంగా తుడిచేసుకున్నాను అనమాట. అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. తర్వాత దేవుడి సామాన్లు, దేవుడి బొమ్మలు అన్నీ కూడా చక్కగా తోమేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇదిగోనండి పటాలు అయితే ఇదిగోనండి తడి బట్ట పెట్టి చక్కగా ఈ విధంగా తుడుచుకున్నాను అనమాట. తుడుచుకొని అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితేను. తొలేకాదశి కదండి, అందుకని ఉపవాసం అయితే చేస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్కి ఈరోజు కదండి వాయిస్ ఓవర్ చెప్తున్నాను, అందుకని ఈరోజు అని చెప్పేస్తున్నాను అనమాట. నిన్న చేశాను యాక్చువల్గా ఇది పని అయితేను. నిన్న సాయంత్రం వచ్చిన తర్వాత చేశాను. మా పక్క అంకుల్ గారు కాలం చేశారని మొన్న ఒక వీడియోలో చెప్పాను కదండి. అంకుల్ గారిది కార్యక్రమం కూడా అయిందనమాట. ఆ కార్యక్రమం చూసుకొని వచ్చి ఇంటికి వచ్చి స్నానం అయితే చేసేసి దేవుడి దగ్గర పని అయితే పట్టుకున్నాను అనమాట. తొలి ఏకాదశికి అన్నీ కూడా, తొలి ఏకాదశి అంటే మొదటి పండుగ కదండి, మనకి సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కదా, అందుకని స్వామివారిని దేవుడిని కూడా మొత్తం శుభ్రపరచుకోవాలి కదా, అందుకని దేవుడి దగ్గర మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. అంతా కూడా
ఫోటోలన్నీ కూడా చక్కగా తుడిచేసి గంధం బొట్లు అన్నీ కూడా తుడిచేసి దేవుడి మొదలు అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి సామాన్లు అయితే కూడా చక్కగా తోమేసుకున్నానండి. మొత్తం అన్నీ అయ్యేసరికి ఈవినింగ్ 5:30 అయిపోయిందనమాట. మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసుకునేసరికి నేను అంటే పక్కింట కూడా వెళ్ళొచ్చానని చెప్పాను కదా. తర్వాత త్వరగా తులసిని అయితే కోసుకున్నానండి. రేపు ఏకాదశి కదా, తులసి మాల వేద్దాం స్వామివారికి అని చెప్పి చక్కగా మా తోటలోదేనండి, మా టెర్రస్లోదే అనమాట. తులసి అంతా కూడా చక్కగా కోసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోకి నేను కృష్ణయ్య ఉన్నారు కదండి, కృష్ణయ్యకి ఇది మాల కడదామని చెప్పి మొత్తం తులసి అంతా కూడా చక్కగా కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను పొద్దుపోకముందేను. తర్వాత దేవుళ్ళంతా కూడా క్లీన్ చేసుకున్నాను కదండి. ముందు ఏది ఎక్కడ పెట్టాలి అనేది చక్కగా సర్దేసుకుంటున్నాను అనమాట. దేవుళ్ళంతటిని కూడా ముందు ఎక్కడక్కడ పెట్టేసుకొని తర్వాత బొట్లు అయితే పెట్టేసుకోవడం చాలా ఈజీ కదండి. అందుకని ఎప్పుడు కూడా అలాగే చేస్తాను అనమాట. ఎక్కడక్కడ పెట్టేసి ఆ తర్వాత బొట్లు పెట్టుకుంటాను అనమాట. ఇదిగోనండి, ముందుగా అయితే గణపతికి బొట్టు పెడుతున్నాను. గంధం పెట్టి బొట్టు అయితే పెడతాను. ఇది అక్కడ నా కిచెన్ దగ్గర విండో దగ్గర ఉంటారు కదండి, ఆ బొమ్మలు అనమాట అండి. అదిగోండి అక్కడ పెట్టేశాను అనమాట. పెట్టేసి మొత్తం బొమ్మలన్నింటికి కూడా చక్కగా గంధం కుంకుమ పెట్టేశాను అనమాట. బొట్లు పెట్టేసి ఒక చిన్న దీపారాధన అయితే చేశాను అనమాట. చిన్న దీపం అయితే పెట్టాను. ఇగోండి లలితాదేవిని మనం తెచ్చుకున్నాను కదా, ఆవిడ కూడా అదేవిధంగా వారాహిదేవి ఫోటో కూడా పెట్టుకున్నానండి. అమ్మవారి బొమ్మ కూడా ఉంటే మంచిది అనేసి అన్నారని అమ్మవారిని కూడా పెట్టుకున్నాను అనమాట. వారాహి అమ్మవారిని కూడాని దేవుళ్ళ అదిగోండి వారాహి అమ్మవారిని ఇగోండి ఈ చివరికి పెట్టాను. ఇగోండి తాబేలు కూర్మ అవతారం కదండి శ్రీ మహావిష్ణువుది. తాబేలులో కూడా నీళ్లు పోసి తులసి దళం అయితే వేసాను అనమాట. చిన్న దీపం అయితే పెట్టాను అనమాట. పెట్టి పూజ కార్యక్రమం చేసుకున్నాను. తర్వాత చక్కగా కోసుకున్న తులసి అంతటిని కూడా మాలల్లా కట్టేస్తున్నానండి. రేపు ఉదయానికి కొంచెం ఓపిక చేసుకుంటే స్వామివారి పూజ ఎంతో బాగా మనమే చేసుకోవచ్చునండి. కాకపోతే కొంచెం ఓపికగానే చేసుకుంటాను అనమాట. ఏదైనా సరే కొంచెం టైం లేట్ అయినా సరే నా పని కొంచెం చాలా స్లోగానే చేసుకుంటానండి. ఫాస్ట్గా అయితే నేను చేసుకోలేను. స్లోగా చేసుకున్నా కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే పడుకుంటాను అనమాట. నేను చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసేసుకునే పడుకుంటాను అనమాట. ఇదిగోండి మాల అయితే కట్టేశాను. చాలా పొద్దుపోయిందనమాట. అన్నీ కూడా అయిపోయిన తర్వాత స్వామివారికి మాల కూడా కట్టేశాను. కట్ చేస్తే ఇది ఈరోజు బ్లాగ్ అండి. తొలి ఏకాదశి రోజున అనమాట. చక్కగా స్వామివారికి అయితే ఉదయం లేచి చక్కగా పువ్వులు, శంఖం పువ్వులు కూడానండి ఈరోజు స్వామివారికి అష్టోత్తరానికి సరిపడినట్లుగానే పూసినాయి అనమాట. వైట్ బ్లూ కలర్వి రెండు కూడా కలిపి చక్కగా స్వామివారికి తులసి దళాలు కూడా ఉంటే చక్కగా స్వామివారికి అష్టోత్తరం అయితే చేశానండి. చాలా నిండుగా అనిపించింది అనమాట. కళకళలాడుతూ చూసారండి ఎంత బాగా వచ్చిందని. కృష్ణయ్య దగ్గర కూడా చక్కగా తులసి మాలను వేసి కృష్ణయ్యకి కూడా చక్కగా కృష్ణయ్య దగ్గర కూడా దీపారాధన అయితే చేశానన్నమాట. చాలా నిండుగా ఉన్నారు చూసారా. ఇగోండి మన ఆవు దూడ తెచ్చుకున్నాను కదండి బొమ్మ జగన్నాథ స్వామి గుడికి వెళ్ళినప్పుడు. ఈరోజు తొలి ఏకాదశి కదండి, ఆవు దూడకి బొట్టు పెట్టి కృష్ణయ్య దగ్గర పెట్టానన్నమాట. చూసారా ఎంత ముద్దుగా ఉన్నారా గోపాలకృష్ణుడు. ఇదేనండి ఈరోజు బ్లాగ్. నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఉంటానండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.